హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు వత్తూరులో కానీ, వైట్ ఫీల్డ్లో కానీ, అలాగే కేఆర్పురంలో కానీ ఏదైనా 2 BHK ఫ్లాట్లు కానీ, 3 BHK ఫ్లాట్లు కానీ చూస్తా అంటే మన ఛానల్లో వెంటనే హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు నా నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో చూస్తుంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. చాలా మంది వస్తాను కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే మన వరకు వస్తే కానీ మనకు ఆ కష్టం ఏందో తెలియదు, అది ఎందుకు అనేసి మాట్లాడతాను. అలాగే ఈరోజు టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా ఏమైనా జరిగిందా అంటే ఆ విధంగా జరిగింది. అలాగే యష్మి కూడా నేను యష్మి ఆడ పైన ఉంటుంది అనుకున్నాను, ఒక మెట్టు తగ్గే వచ్చింది. అంటే నువ్వు చీఫ్ ఎలా అవుతావో చూస్తాను అనేసి అన్ని యష్మినే వచ్చి పక్కన కూర్చొని ఓదార్చడం చాలా బాగా అనిపించింది. మొత్తం మాట్లాడుకుందాం, సింపుల్గా మాట్లాడుకుందాం, సుత్తి లేకుండా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనము ఫస్ట్తో మీకు చెప్పాను కదా, అంటే మన వరకు వస్తే కానీ మన ప్రాబ్లం తెలియదు. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు యష్మికి పృథ్వీకి ప్రాబ్లం రాకుండానే ఉంది, నిఖిల్ వచ్చి చీఫ్గా ఉన్నాడు, అందువల్ల ప్రాబ్లం రాకుండానే ఉంది. ఫస్ట్ ఎవరు నన్ను తీసేయాలంటే మనకంటే అని తీసేయి, మనకంట ఉంటాడు కదా, మనకంటాన్ని తీసేయనేసి మనకంటాన్ని ఫస్ట్ నుంచి తీసేస్తున్నారు. ఈరోజు ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే మనకంటాన్ని ఆల్రెడీ వాళ్ళు కన్సిడరే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే టీంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు వాడిపోయారు కాబట్టి ఆ టీంలో కన్సిడర్ చేయలేదు. అలాగే వీళ్ళు మన ఆదిత్య గారు రేపు వెళ్ళిపోతారు అనుకుంటాను, నాకు తెలిసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే 100% వాళ్ళే వెళ్తారు అనుకుంటాను. వాళ్ళు బిగ్ బాస్ గారు చెప్పండి, బిగ్ బాస్ గారు అసలు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే నాకు తెలిసి అందరూ బిగ్ బాసే అంటారు. అలాంటిది అంత పెద్ద వయసు ఉన్నా కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తా అంటారు. మీరుంటే బాగుంటుంది, కానీ మీలో అంత గేమింగ్ స్పిరిట్ లేదనేసి మా అందరూ ఒపీనియన్. అందుకోసం మీకు ఓట్లు కూడా తక్కువ వస్తానని నా ఒపీనియన్ ఇది. మీరైతే ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు నైట్ వర్క్ టైం ఉంది, మీరైతే ఓట్ చేయండి. అలాగే ఇంకా వీళ్ళు టామ్ అండ్ జెర్రీ అని చెప్పేసి అన్నాను కదా. టామ్ అండ్ జెర్రీ అంటే ఇప్పుడు నువ్వు ఎలా అవుతావు చీఫ్, నేను చూస్తాను, నేను చీఫే చేయను అనేసి యష్మి మాట్లాడితే సరేలే చూద్దాంలే అనేసి అన్నాం. కానీ స్క్రీన్ ప్లేస్ మాత్రం మనకంటాకి ఏదో ఒక రూపంలో తెచ్చుకుంటారు. అది బాధ అన్న పడిని, కష్టం అన్న పడిని, లేకపోతే ఏదన్నా మాటలన్నీ బాగా తెచ్చుకుంటాడు. అలాగే పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండాలని, ఎందుకంటే అట్టుంటేనే కదా ఇప్పుడు కంటెంట్ కూడా వచ్చింది. బిగ్ బాస్ కంటెంట్ వచ్చిందంటే కూడా ఇప్పుడు మనకంటే ఆ విధంగా పేర్లు మారిస్తేనే కదా. అలాంటి సీజన్లలో అట్లా చేసిన వాళ్ళంతా కొంచెం గ్రిప్ అయ్యారు. కానీ మనకంటే ఎలా ఉందో ఏమనేసి మనకు తెలియదు. ఈ వారం గడిస్తే కానీ నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత జనాలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఏమనేసి వైల్డ్ కార్డ్ వస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. అలాగే పృథ్వీ గురించి చెప్పాను, వీళ్ళ యష్మి గురించి చెప్పాను. యష్మి ఒక మెట్టు ఎక్కిందంటే ఎందుకు చెప్పానంటే యష్మి టామ్ అండ్ జెర్రీ అనేసి గేమ్ కూడా ఇప్పుడు ఫస్ట్తో అంతా కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరే కొట్లాడుకున్నారు. మళ్ళీ మనకంటే వచ్చి ఓదార్చడం మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, లవ్ యూ, బై బై. మన ట్యాగ్ లైన్ గుర్తుంది కదా, సుత్తి లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.